ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని ప్రకటిస్తూ దసరా ముందే వచ్చింది డ్రైవర్లకు అనేటటువంటి అనేకమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, 16 షరతులతో దాంతో పాటు ఫ్రీ బస్ ఇచ్చి ఈ రోజు మీరు అందరూ కూడా 15,000తో దసరా చేసుకోమంటే ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అధిక పెనాల్టీలు, దాదాపు ఒక హోంగార్డు దగ్గర నుంచి డిఎస్పీ వరకు టార్గెట్లు ఇచ్చి కేసులు కొట్టించేటటువంటి పరిస్థితి, ఈశానాలు చేసేటటువంటి పరిస్థితి ఈ రోజు నెల్లూరు నగరంలో ఉంది. అదే విధంగా వాహన మిత్ర పథకం వర్తించాలంటే నో పార్కు కేసుండి ఒక 150 రూపాయలు ఈ చలానా ఉన్నా వర్తించేటటువంటి పరిస్థితి లేదు. ఆ ఇంట్లో వాళ్ళకి 4 వీలర్ ఉంటే 4 చక్రాల వాహనం ఉంటే వాళ్ళు ఉండేటటువంటి ఆటోకి వాహన మిత్ర వర్తించేటటువంటి పరిస్థితి లేదు. 300 యూనిట్లు కరెంటు బిల్లు కాలితే వాహన మిత్ర వర్తించదు. అట్లాగానే 1000 గజాలు 1000 చదరపు అడుగులు స్థలంలో ఇళ్లు కట్టుకొని ఉంటే వాహన మిత్ర వర్తించదు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో దాదాపు 16 నిబంధనలు పెట్టి ఈ రోజు వాహన మిత్ర ప్రకటన చేయడం అనేటటువంటి ఇది దుర్మార్గమైనటువంటి చర్య. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నెల్లూరు నగర కమిటీగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం, సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఎటువంటి షరతులు లేకుండా వాహన మిత్ర పథకాన్ని అమలు చేయాలి. ఈ రోజు ఫ్రీ బస్సులు ఇచ్చిన తర్వాత ఆటోలు నమ్ముకొని జీవించేటటువంటి కుటుంబాలు ఈ రోజు దివాలా తీసేటటువంటి పరిస్థితి, ఇల్లు గడవనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. గ్రామాల నుంచి వచ్చేటటువంటి ఆటోలు ఏ ఒక్కరు కూడా ఎక్కేటటువంటి పరిస్థితి లేదు. మహిళలు అనేక ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. అనేక షరతులు పెట్టి ఈ రోజు వాహన మిత్ర మొన్న సచివాలయం దగ్గర వాహన మిత్ర బోర్డు వేస్తే, లబ్ధిదారులు బోర్డు వేస్తే దాదాపు 150 మందిలో 25 మందికి మాత్రమే వచ్చింది. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఓవరాల్ గా చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25% కన్నా ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అందుకని సిఐటిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎటువంటి షరతులు లేకుండా వాహన మిత్ర పథకాన్ని లైసెన్స్ ఉండేటటువంటి ప్రతి డ్రైవర్ కి వర్తింపు చేయాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకి వాహన మిత్ర 15 రూపాయల వేలు మేము దసరాకు ముందే ఇస్తున్నాం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో సుమారు 13 లక్షల మంది కుటుంబాలు ఆటో కార్మికులుగా ఉంటే ఈరోజు 3 లక్షల మందికే ఈరోజు వాహన మిత్ర అమలు చేసే పరిస్థితి. మిగతా 10 లక్షల కుటుంబాలు ఏం చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఆటో కార్మికులకు వాహన మిత్రకి 16 రకాల కండిషన్స్ అప్లై చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. మీరు ఎన్నికల హామీల్లో భాగంగా, ఎలక్షన్ హామీల్లో భాగంగా ఆటో కార్మికులు ఇచ్చినటువంటి హామీలు లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడు మేము వాహన మిత్ర అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజు షరతులతో కూడుకున్నటువంటి వాహన మిత్ర అమలు చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్రంలో ఫ్రీ బస్ రూపంలో ఆటో కార్మికులను అడ్డు విరిచింది ప్రభుత్వం. ప్రజా రవాణాలో భాగమైనటువంటి ఈ ఆటో కార్మికులను విశ్రమిస్తూ ఈరోజు ఫ్రీ బస్ రూపంలో ఆటో కార్మికుల్ని అడ్డు విరిచి కుటుంబాలను రోడ్డు మీద పడేసింది. అయితే వీటిని తట్టుకొని మేము ఆటోలు నడుపుకుంటూ కుటుంబాన్ని జీవనం సాగిస్తూ పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినా కూడా మేము ప్రజా రవాణా చేస్తా ఉంటే ఈరోజు మీరు చెప్పినటువంటి హామీని 15,000 రూపాయలు 3 లక్షల మందికే ఇస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము అడుగుతా ఉన్నాం, ప్రతి ఆటో కార్మికుడికి 30,000 రూపాయలు ఇవ్వాలా? మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ 15,000, కానీ ఈరోజు ఫ్రీ బస్ వల్ల నష్టపోయాం కాబట్టి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాజా. కార్యదర్శి బాబు నా పేరు. మేము లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ చిన్న చిన్న షరతులు పెట్టి 200 రూపాయలు 235 రూపాయలు చలానాలు ఉన్నా కూడా ఆ చలానాను కూడా అనర్హుల కింద చూపించి 15,000 వర్తింప చేయట్లేదు. ఇవన్నీ డిమాండ్ చేస్తూ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని కోరుతున్నాం. సోదరి సోదరులారా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకి న్యాయం చేస్తాం, ఉచిత బస్సు చేస్తాం, ఆటో కార్మికులకి న్యాయం చేస్తాం అన్నారు. ఓకే, మీరు ఆటో కార్మికులంటే ఆ కాకి షర్ట్ వేసుకొని వాళ్ళతో కలిసి ఆ కార్మికులకి న్యాయం చేస్తానని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రోజు మేము అడిగేది ఒకటే,
అయ్యా ఆటోలో ఎక్కేసి మేము వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు ఆటో కార్మికుడు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వర్తించేటట్లు మీరు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 13 లక్షల మంది ఆటో కార్మికులకి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇన్ని చిన్న చిన్న ఇబ్బందులు పెట్టి వాళ్ళందరికి కూడా కట్ చేసి ఇప్పుడు 3 లక్షల మందికి ఇవ్వడం అనేది, మిగతా వాళ్ళు ఎత్తేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు సిఐటిగా అడుగుతున్నాము. ఆ విధంగా ప్రతి ఒక్కరికి అందేటట్లు ఏర్పాటు చేయాలని చెప్పి జియో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆటో కార్మికులు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు వర్తించేటట్లు మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి సిఐటిగా ఈ రోజు మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇది ఒక నెల్లూరు నగర పోరాటం కాకుండా జిల్లా పోరాటంగానే, స్టేట్ పోరాటంగానే ఆ స్థాయికి వెళ్ళడానికి కారణాలు మీరవుతారు. అది మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.